మా బంధువు. ఈ స్టోరీ చెప్పినప్పుడు సరే చూద్దాం అనుకున్నాం. తర్వాత ఆ స్టోరీ మొత్తం విన్న తర్వాత ఆలోచించి ఖచ్చితంగా ఈ సినిమా తీయాలి, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, సినిమా మాత్రం బాగుండాలి అనే ఉద్దేశంతో నరసింహారెడ్డి గారితో కలిసి ఈ సినిమా చేసాం. సెన్సిటివ్ మ్యాటర్స్ని అద్భుతంగా డీల్ చేసి నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నాకు తెలిసి తెలుగు సినిమాలకు దేనికి నేషనల్ అవార్డు వచ్చినట్టు లేదు. సో అట్టా నేషనల్ అవార్డు ఇప్పుడు మామూలుగా గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంటే మన తెలుగు సినిమా ఏముంది అని అంటే జనరల్గా ఏంటంటే రామానాయుడు గారు ఆయన మరణించారు, ఆయన సినిమా ఒకటి ఉంటుంది. ఏడిది నాగేశ్వరరావు ఆయన మరణించారు, ఆయన సినిమా ఒకటి ఉంటుంది. ఇట్టా సినిమాలు ఉంటమే కానీ మన తెలుగు సినిమాలు నేషనల్ అవార్డుకి రీచ్ అవ్వని స్థాయికి ఉంది. అట్టా రీచ్ అయ్యి ఒక నేషనల్ అవార్డు ఏ ఒత్తిడి కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమీ లేకుండా నరసింహనంది ఆ నేషనల్ అవార్డు తెచ్చుకోగలిగాడు, ఆ ఎమోషన్స్ మీద తీయగలిగాడు. సో అలాంటి నరసింహనందిని కాపాడుకోవాల్సిన బాధ్యత అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలుగు ప్రేక్షకులు అందరి మీద ఉంది. అతను కాపాడుకుంటే మంచి సెన్సిటివ్ ఫీలింగ్స్, మంచి పర్ఫెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే ఒక ఛాందస్వాదాన్ని పారదోలే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాపాడుకోలేకపోతే డెఫినెట్గా ఆయన కూడా వెక్స్ అయిపోయి నెక్స్ట్ కమల్తో ప్రయాణం చేశారు, అది కూడా డిఫరెంట్ జోనర్ చేశారు. లేకపోతే హై స్కూల్ ఆ టైప్లో చేసిన నరసింహనంది గారిని కాపాడుకొని లేకపోతే ప్రభుత్వాలు కానీ పరిశ్రమ కానీ ఇండస్ట్రీలు అందరం కూడా సిగ్గు లజ్జ మానం మర్యాదకి దూరం అయినట్టే. నాకు తను మధుమిత అమ్మాయి యాక్చువల్గా ఢిల్లీ థియేటర్ ఆర్ట్స్లో ఏదో మొత్తానికి ట్రైనింగ్ తీసుకొని వచ్చింది. అమ్మాయిని చూడగానే ఫస్ట్ చూడగానే ఈ క్యారెక్టర్కి అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా అమ్మాయి లేకపోతే ఈ లజ్జని సినిమా నేను చేసేవాడు కాదు. ఎందుకంటే తను ఎఫర్ట్ పెట్టింది ఈ చిత్రంలో ఎంత బోల్డ్గా అంటే ఏం చెప్పినా సరే సినిమా కోసం ఏదైనా చేస్తానంటది అమ్మాయి. అంటే ఆ క్యారెక్టర్ కోసం అంత పర్ఫెక్షన్ ఉందన్నమాట. డెడికేషన్ కానీ పర్ఫెక్షన్ కానీ నాకు తెలిసి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఇంత డెడికేషన్తో చేసే అమ్మాయిలు నాకు ఎవరిని నేను చూడలేదు. నేను 1940లో అమ్మాయిని చూశాను, తర్వాత ఈ అమ్మాయిని చూశాను. అంటే అంత ఎఫర్ట్ అనమాట. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి మూమెంట్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అంటే ఆ సినిమాలో చూసి తెలుస్తూ ఉంటుంది. ఎన్ని క్లోజప్స్ ఉన్నాయి, అన్ని క్లోజప్లో కూడా ఒక పర్టికులర్గా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా డీటెయిల్డ్గా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అది ఆ చిత్రం చూస్తే తెలుస్తుంది అమ్మాయి ఒక పెర్ఫార్మెన్స్ కదా. డెఫినెట్గా అమ్మాయికి ఈ సినిమాలో నేషనల్ అవార్డు కూడా. ఎందుకంటే ఒక నందిత దాస్, ఒక షబానా ఆజ్మీ వీళ్ళ కోవాకి చెందుతుంది అమ్మాయి ఇలా నా తెలిసి ఫ్యూచర్లో. నంది గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తీరదేమో. ఏ ఎక్స్పీరియన్స్ కానీ ఏం అడగకుండా సాంగ్స్ విని అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ కూడా సార్ జోనర్ నుంచి కొంచెం బయటకు వచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చేశారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఒక అందమైన జీవితం ఒక అమ్మాయి లైఫ్లో, ఒక అందమైన భర్త, ఒక మంచి ఇల్లు, మంచి లైఫ్. కానీ అమ్మాయి లైఫ్లో ఏదో చిన్న వెళుతుంది, ఒక చిన్న అంటే అన్నీ ఉన్నాయి లైఫ్లో, ప్రతిదీ ఉంది. కానీ ఎక్కడో చిన్న మనసులో ఒక ఫీలింగ్ ఉందన్నమాట. ఏదో పోగొట్టుకున్న పోయిన ఒక ఫీలింగ్ ఉంది. సో ఆ ఫీలింగ్ కోసం ఆ మనసుకి తగ్గవాడు, తన ఆలోచనకు తగ్గవాడు, తన ఏదైతే కోరుకుంటుందో అలాంటి వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్ళగలిగే ఒక అమ్మాయి క్యారెక్టర్ అన్నమాట. ఆల్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. భావోద్వేగాలకు సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కూడా. ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఆయన కథ చిన్న లైన్ చెప్పాను, చెప్పగానే ఆయన మొత్తం చెప్పేశాడు. దాంట్లో కొంత భాగం చెప్పాడు. నరసింహానంది గారి సినిమా అంటేనే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ సినిమా, ఒక డిఫరెంట్ జానర్లోకి వెళ్ళి ఉంటాయి. ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అందరికీ తెలుసు. సో నాకు ఆయన ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను ఆయన మైండ్లో ఉన్న క్యారెక్టర్ తాలూకు విజన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ట్రై చేశాను. దానికి ఆయన ముందే మా ప్రిపరేషన్ కానీ దానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, డిక్షన్ ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ బిఫోర్ సార్ డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి డైరెక్టర్ గారితో వర్క్ చేయటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్లో మేము నిర్మిస్తున్నందుకు సంతోషపడుతున్నాం. అయితే ఈ నిర్మాతగా బూచపల్లి తిరుపతి గారు మా అందరినీ కూడా ముందు నడిపించి ఒక కమర్షియల్గా పిక్చర్ తీయాలి అంటే మరి నంది గారు నేషనల్ అవార్డు గ్రహీత, ఆయన సొసైటీకి ఉపయోగపడే పిక్చర్లు తీస్తారు. మరి ఈరోజు డబ్బు పెట్టి మనం ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచించిన టైంలో
నరసింహానంద్ గారు ఒప్పుకోవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే లజ్జ అనేటువంటి పదాన్ని మీరు చూసినట్టయితే పల్లెల్లో సిగ్గుందా లజ్జ ఉందా అనే ఒక కామన్ వర్డ్స్లో వచ్చేటువంటిది. దాన్ని మంచి ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకొని మంచి సాంగ్స్ కానీ సుకుమార్ గారు వీళ్ళంతా కూడా చేసినటువంటి చూస్తే మేము పెద్ద అనుభవం ఉన్నటువంటి వాళ్ళని చెప్పం, కానీ సినిమా గురించి అయితే తెలుసు. ఇక్కడ నటించినటువంటి నటులందరూ కూడా మరి ఆ అమ్మాయి చెప్పినట్టుగా మధుమతి గారు 30 days వర్క్ చేస్తే మేము మ్యాక్సిమం ఒక 5-6 days మేము కూడా ఉండి చూడటం జరిగింది. కానీ ఇలా వర్క్ హాలిక్ మాత్రం చాలా చాలా బాగుంది, డెడికేషన్ కూడా. మరి నంది గారు ఈ మధ్యకాలంలో నంది అనగానే అంతకుముందు మరి సంపత్ నంది గారు, నరసింహనంది గారు ఇట్లా మరి ఈ పేరుకే అవార్డు మరి వాళ్ళకి వచ్చిందో గవర్నమెంట్ మరి ప్రభుత్వం మనం ఇచ్చామో తెలియదు, కానీ మొత్తం మీద నరసింహనంది గారు మాత్రం ఈ పిక్చర్ ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా మా అందరికి కూడా మరి ముందుంటారు. ఇది నా మొదటి మూవీ. నాతో పాటు చేసిన నా మిత్రులందరికీ థ్యాంక్స్. నా మీద నమ్మకంతో ఈ చిత్రానికి భాగస్వాములైనందుకు మా మిత్రులు ఫస్ట్ పాస్టర్ వెంకటేశ్వర గారు, తర్వాత పీలకరెడ్డి గారు, తర్వాత ఆలేటి శ్రీనివాసరావు గారు, తర్వాత నా రఫీ గారు, వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా అయ్యి ఫస్ట్ టైం ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి మేము ఒక కంకణం కట్టుకున్నాం. ఫస్ట్ మా పాస్టర్ వెంకటేశ్వర గారితో నాకు ఒక 10 years నుంచి రిలేషన్షిప్ ఉంది. ఆయన జడ్పీటీసీ చేసిన దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచో మంచి సినిమా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఈ చిత్రంతో ఆయన మాతో మేమందరం కలిసి చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాను వెంకటేశ్వర గారికి. అలాగే పీలకరెడ్డి గారు, నేను 1940 సినిమా చేసిన దగ్గర నుంచి కూడా ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయన ఆర్ఎఫ్సీలో చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కూడా చేశారు ఇంతకుముందు. సో ఈ సినిమాలో ఆయన కూడా భాగస్వామైనందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆలేటి శ్రీనివాసరావు గారు, ఆయన కూడా ఈ చిత్రంలో ఆయనతో నాకు ఒక 2 years నుంచి రిలేషన్షిప్ ఉంది. సో ఈ చిత్రంలో ఆయన కూడా భాగస్వామైనందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. Thank you so much for all coming here, and Prasanna Kumar garu, thank you so much. ఏ యాక్టర్ కైనా కూడా లైక్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ దొరికితే లైక్ దే ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ నాకు ఈ మూవీలో ఫస్ట్ నరసింహానంది గారితో యాక్ట్ చేయడం ఇస్ లైక్ ఆయన మూవీస్ గురించి అందరికీ తెలుసు. పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంటుంది గర్ల్స్కి. అండ్ నాకు ఫస్ట్ మూవీగా ఇది రిలీజ్ అవ్వడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ.